ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఊపిరితిత్తుల క్యాన్సర్. దీనివల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తోంది. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ మార్గాలపై కథనం. ఊపిరితిత్తులు ఛాతీకి ఇరువైపులా ఉండే మృదువైన గాలితో నిండిన ఒక జత అవయవాలు. ఇవి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయి. హృదయ రక్తనాళ వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి. అయితే మారుతున్న జీవనశైలి అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు భారీగా పెరుగుతున్నారు. ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రపంచ లంగ్ క్యాన్సర్ డేగా పాటిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి బయటపడవచ్చు. చికిత్స తీసుకున్న తర్వాత కూడా దగ్గు లేదా న్యూమోనియా సమస్య తిరిగి వస్తే అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నిరంతర తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవడం, బరువు తగ్గడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో అవకతవకలు క్యాన్సర్కు దారితీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్కు ప్రధాన కారణం. సిగరెట్ పొగ శ్వాసనాళాలను కుచించివేస్తుంది, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది, దీర్ఘకాలిక మంటను ఊపిరితిత్తుల్లో కలిగిస్తుంది. కాలక్రమేణా పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దీంతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఇది కేవలం ధూమపానం చేసేవారికి మాత్రమే కాకుండా పరోక్ష ధూమపానం ద్వారా పొగ పీల్చేవారికి కూడా సమాన ప్రమాదమే. స్వరపేటిక, నాసికా సైనసెస్, రొమ్ము క్యాన్సర్ మరియు శ్వాసకోశ సంబంధిత అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా ఇది కారణమవుతుంది. గాలి నాణ్యత కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్కి ఒక ప్రధాన కారణం. చాలామంది రోజులో ఎక్కువ సమయం ఇల్లు, కార్యాలయాల్లో గడుపుతున్నారు. అయితే గాలి నాణ్యత సరిగ్గా లేకపోతే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంటి లోపలి గాలి కూడా బాహ్య గాలి కంటే ఎక్కువ కాలుష్యంతో ఉండవచ్చు. కాబట్టి గదులలోకి స్వచ్ఛమైన గాలి రావడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నీటి కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్కి దారితీస్తుంది. ముఖ్యంగా ఆర్సెనిక్ అధికంగా కలిగిన కలుషిత నీటిని తాగితే ప్రమాదం ఎక్కువ. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఆర్సెనిక్ స్థాయిలు అమెరికాలో గుర్తించబడిన వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శుద్ధమైన తాగునీటినే ఉపయోగించాలి. లంగ్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటిది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముందు ఎలా దీన్ని నిర్ధారణ చేసుకోవాలనే దాని గురించి కొంత బ్రీఫ్ ఇద్దామనుకుంటున్నాను అండి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రజెంటు ధూమపానం, పొగ తాగడం వల్ల ముఖ్య కారణం వల్ల వస్తుంది. దీనికి ఇంతకుముందు పెద్దవాళ్ళు మాత్రమే ధూమపానం చేసేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ ఏజ్ పిల్లలు మరియు కొంచెం ప్యూబర్టీ ఏజ్ రాగానే కొంత కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ ధూమపానానికి ఎక్కువగా అలవాటు పడి ఎర్లీ ఏజ్ గ్రూప్లో తొందరగా వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఎక్కువగా వాళ్ళు ఛాన్స్ తీసుకుంటున్నారు. స్మోకింగ్ అనేది మనము డైరెక్ట్గా తాగితేనే రాదండి, ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్కి అంటే పక్కోడు తాగుతున్నా మనం పక్కన నిలబడ్డా కూడా మనకు దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది స్మోకింగ్ ఒకటే కాకుండా క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటే కూడా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా టాక్సిన్స్ ఏమన్నా గంజాయి కానీ టాక్సిన్స్ కానీ ఇట్లా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల కానీ లేదా ఎక్కువగా డస్ట్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకి కోల్ వర్కర్స్ అంటే బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి కానీ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ ఈరోజు లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవైతే దీనివల్ల మనకి ఏ లక్షణాలు కనపడతాయి? ఫస్ట్ లంగ్స్ కనగానే ఫస్ట్ వచ్చేది దగ్గు. అది తగ్గండి, కంటిన్యూస్గా దగ్గు వస్తుంది. నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు, కానీ కంటిన్యూస్గా దగ్గు వస్తుంటుంది. రెండోది స్వరం, అంటే గొంతు అనేది మన వాయిస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా అలసట, బలహీనత, దాంతోపాటుగా ఆయాసం అనేది రావడం జరుగుతుంటుంది. కాళ్ళు చేతులు లాగడము, నీరసం అనిపించడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్లో అనేది కామన్గా కనపడుతుంటాయి. అయితే ఇది ముందే రాకుండా ఏం చేయాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా
పొగ తాగడానికి దూరంగా ఉండాలి. స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ లంగ్స్కి. సో దానికి దూరంగా ఉంటే దాదాపుగా 50% మనము లంగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా కుటుంబంలో ఉంటే వాళ్ళు ముందే స్క్రీనింగ్ చేయించుకోవడము, ముఖ్యంగా మనకు ఒక ఎక్స్రే, దగ్గు వస్తుంది తగ్గట్లేదు, ఒక డాక్టర్ దగ్గర కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కానీ లేదా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకోవడం, ఎక్స్రేలో ఏమైనా చిన్న డౌట్ ఉంటే సిటీ స్కాన్ వైపు వెళ్ళడం, దాని ద్వారా మనకి ఎర్లీగానే డయాగ్నోస్ చేయడానికి వీలుంటుంది. సో సరైన ఆహారం అండి, నీరు బాగా తాగడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మనము లంగ్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొకటి వ్యాయామం చేయడం, టైంకి ఎక్సర్సైజ్ చేయడం, మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం లేదంటే యోగా చేసుకోవడం, వీటి వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోవడం వల్ల కూడా మనం లంగ్ క్యాన్సర్ని కాపాడడానికి దోహదం ఉంటుంది. ప్లస్ మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే లాస్ అవుతుందో, తగ్గుతుందో ఆటోమేటిక్గా లంగ్ క్యాన్సరే కాదు, లంగ్ సంబంధించిన చాలా ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బలంగా తినాలి. ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే దీనికి ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ రేట్ ఉంటుంది. లంగ్ క్యాన్సర్లో మనకు 5 స్టేజ్లు ఉంటాయండి. లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 100% రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ పోయే కొద్దీ మన రికవరీ అనేది మన ఆయుష్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. అంటే 5 years, దాని తర్వాత 3 years అట్లా స్టేజ్ పెరిగే కొద్దీ మనకు తగ్గుతుంది. ఇది మెటాస్టాసిస్ అంటే లంగ్ నుంచి వేరే భాగాన్ని కూడా పాకుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్కి, బోన్స్కి, ఇట్లా ప్రతి భాగాన్ని కూడా ఇది పాకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే మీకు విపరీతమైన దగ్గు వచ్చి, దగ్గినప్పుడు రక్తం పడుతున్నప్పుడు, ఛాతీ నొప్పి వచ్చినప్పుడు, ఇవి ఎంత మందులు వాడినా కూడా మీకు తగ్గనప్పుడు కంపల్సరీగా మీరు లంగ్ క్యాన్సర్ అనేది ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్లో మనం ముఖ్యంగా ఎక్స్రే వాడతాము, సిటీ స్కాన్ వాడతాము. ఈ రెండింటిలో తెలిస్తే బయాప్సీ చేయించి దాన్ని నిర్ధారణ చేస్తాము. ఒక్కొక్కసారి ఇంట్లో అర్థం కానప్పుడు పెట్ స్కాన్, ఎంఆర్ఐ కూడా తీయిస్తామండి. వీటి ద్వారా మనం కన్ఫామ్గా నిర్ధారణ చేసుకొని దీన్ని ఏ స్టేజ్ని బట్టి దాని ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంటుంది. నల్గొండ ప్రజలకి చేతులెత్తి దండం పెడుతున్నామంటే ముఖ్యంగా స్మోకింగ్ని దూరం పెట్టండి, పొగకు దూరంగా ఉండండి, చెడు అలవాట్లకి ఎక్కువగా దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.